ఆమోసు 7వ అధ్యాయము 2వ వచనం. యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదు అని సెలవు ఇచ్చెను. మరొకసారి నేను చదువుతున్నాను. ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యాకోబు కొద్ది జనము గలవాడే, అతడు ఎలాగ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదు అని సెలవిచ్చాను. ఆమెన్, ఆమెన్. నావే ఏమండి, మీరు కొంచెం యాక్టివ్గా ఉన్న పావు గంట ఉందండి, మీరు అలా ఉంటే ఎలాగవుతుంది? సరిగ్గా కూర్చోండి, సరిగ్గా కూర్చోండి, తిన్నగా కూర్చోండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏం చేశాడంటే, నేను యాకోబుని శిక్షించి తీరుతానన్నాడు. నేను ఎలాగైనా శిక్షిస్తాను. అతని మాటలు బాగోలేవు. ఇజ్రాయేలు, నీ చూపు బాగోలేదు. ఇజ్రాయేలు, నీ తలంపు బాగోలేదు. ప్రతి విగ్రహానికి సంబంధించింది నువ్వు తినేస్తున్నావు. నిష్ఠ కలిగి ఉండట్లే. ఏది చూడాలో ఏది చూడకూడదు నీకు అర్థం అవ్వట్లే. నిన్ను ఎన్నుకున్నాను యాకోబు. మనోడు వినట్లే. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమండి, మీరు బైబిల్ గ్రంథం బాగా చదివితే సొలొమోన్ ఏం చేశాడంటే, దేవుని ఈ బలిపీఠం దగ్గర అన్యులు బలిపీఠాలని పెట్టి అక్కడ ఆరాధన చేయడం మొదలుపెట్టాడు సొలొమోన్. దేవుడు కనబడ్డాడు. కనబడి, సొలొమోన్ నువ్వంటే నాకు చాలా, అమ్మ ఇటు చూడాలి, ఇటు చూడాలి, ఇటు అమ్మ, ఇటు ఇటు ఇటు. సొలొమోన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బా, అలా చేయకు అని 3 సార్లు హెచ్చరించాడు. అయినా సొలొమోను వారికి ఉన్న అమ్మాయిల వీక్నెస్ బట్టి ఆ తప్పు నుంచి బయటికి రాలే, విగ్రహాల నుంచి బయటికి రాలే. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు, అమ్మ అలా కాదు, సొలొమోను అలా చేయకు, అలా చూడుకో. ఏమంటే దేవుడు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో తెలుసా? మనం ఆయనలాగా మారిపోవాలని కోరుకుంటున్నాడు. ఆయనలాగా మారిపోవాలని కోరుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ మారిపోవాలి చెప్పండి? ఆయనలాగా మారిపోవాలి. అందుకే ప్రతిసారి నువ్వు ఇది చూడకబ్బాయి, ఇది తినకు, ఇది మాట్లాడకు అన్నీ చెప్తున్నాడు. చెప్పి చూడకపోతే యాకోబు నీ పని అయిపోయింది అంటున్నాడు ఆయన. అని ఒక శిక్షను యాకోబు మీదకి తెప్పించాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యాకోబు, నేను నిన్ను శిక్షించి తీర్తాను. నా మాట వినలే నువ్వు. ఆదాము, నువ్వు నేను తినద్దు అన్న పండు తిన్నావో నువ్వు మరణిస్తావు. దేవుడు ఏమై ఉన్నాడంటే, మనల్ని హెచ్చరించి ఆ పాపం నుంచి తప్పించేవాడై ఉన్నాడు. తప్పించకపోతే శిక్షించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడండి. యాకోబు ఏమై ఉన్నాడంటే, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వెనక విసుగు పుట్టించేశాడు. యాకోబు మీదకి శిక్ష వచ్చేసింది. ఇప్పుడు యాకోబు నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు ఆమోసు. అయ్యా, యాకోబు చిన్నవాడయ్యా, ఆడు నీ బిడ్డ, చిన్న జనం, కనికరించు ప్రభు అనగానే యెహోవా పశ్చాత్తాపపడెను. ఆ మాట చదవగానే నాకు కొంచెం మనసులో, దేవాతి దేవుడండి, సృష్టికర్త, ఆయనంట పశ్చాత్తాపడ్డాడట హృదయంలో. అయ్యో, యాకోబు నిమిత్తం అనవసరంగా నేను ఆ మాట అన్నాను, అనవసరంగా అన్నాను అని దేవుడు పశ్చాత్తాపడ్డాడట. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎవరు పశ్చాత్తాపడ్డాడు? ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదు అని సెలవు ఇచ్చాను. ఆమెన్, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు ఏ శిక్ష అయితే నీ మీదకి వస్తుందని చెప్పాడో ఆ శిక్ష రాదు అని మనసులో పశ్చాత్తాపడుతున్నాడట.
అరే నిన్ను ఇంకా అలాగా శిక్షించను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడంటే, యాకోబు నీకు నీ పని అయిపోయింది అన్నాడు. కొద్దిసేపు ఎవరో ప్రార్థన చేయగానే, యాకోబు నిన్ను అలా శిక్షించను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నిన్ను అలాగా అన్నందుకు నేను బాధపడుతున్నాను. దేవుడు ఎంత కనికరపూరుడో తెలుసా? ఆమోసు మనవి చేయగానే దేవుడే పశ్చాత్తాపడుతున్నాడట. యాకోబు నేను ఏదైతే చెప్పానో అది నీకు జరగక ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒకరోజు అబ్రహాము అలాగా ఇంట్లో కూర్చుంటే దేవుడే వచ్చేసాడు లోపలికి. దేవుడే వచ్చాడు, మాట్లాడుతున్నారు, ఇద్దరు ఏమండి మీకు ఇవన్నీ ఏమర్థం అవ్వాలో తెలుసా? నేను కూడా నా తండ్రితో, నా ప్రభుతో నా ఇంట్లో మాట్లాడాలి. నీ ఇంటికి వచ్చే దేవుడు ఆయన. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నీతో సంభాషించే దేవుడు ఆయన. ఒకసారి అబ్రహాము వాళ్ళిద్దరు అలాగ మాట్లాడుకుంటే దేవుడు అన్నాడు, అబ్రహాము సొదొమ గొమొరాని నేను శిక్షించబోతున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉన్నదండి అంటే, ఆదికాండము 18వ అధ్యాయము. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఒకవేళ 50 మంది నీతిమంతులు దానిలో ఉన్నలా నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని చెప్పాను. హల్లెలూయా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమంటే కొంచెం పట్టుకోవాలి. ఎక్కడ దేవుడు శిక్షిస్తాను అని చెప్పి శిక్షించడో అది మనం నేర్చుకుంటే, మన ఇంటికి వెళ్ళేసరికి ఏ శిక్ష అయితే మన మీదకి రాబోతుందో దాన్ని రద్దు చేసేవాడిగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచడం. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, బ్రదర్ నా జీవితంలో జరగాల్సినవి జరగట్లే, అవ్వాల్సినవి అవ్వట్లే, ఎందుకో నాకు తెలియట్లేదు, నేను బ్లాక్ అయిపోయాను. దేవుడు శిక్ష నా మీద ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీకు ఏ శిక్ష అయితే ఇచ్చానో నేనే పశ్చాత్తాపడుతున్నాను, అది నీకు దూరమగునుగాక. ఆ మాట నీతో చెప్పడానికి ప్రభు నన్ను ఇక్కడికి పంపించాడు. చూడండి, సొదొమ గొమొర ఎలాంటి పాపం చేసేవాళ్ళు ఉన్నారో తెలుసా? ఒక దేవదూతలు అక్కడికి వెళ్తే దేవదూతలతోనే పాపము చేసేంతగా మారిపోయింది సంఘం. దేవదూతల్ని ఇమ్మంటున్నాడు పాపం చేయడానికి. అంత భ్రష్టత్వం కలిగి ఉన్నది. కళ్ళు కనిపించట్లా, ఎవరితో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీకు వరుసకి ఏమవుతారో అదేమీ తెలియలే, ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. అప్పుడు అబ్రహాం వెళ్ళి అడుగుతున్నాడు. అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము, సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. ఒక డెసిషన్ చెప్పాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? నేను నాశనం చేయబోతున్నాను. ఎవరు తీసుకున్నారు అది? దేవుడు. దేవుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆపగలిగేవాడు ఎవడు లేడు. నువ్వు చెప్పేదేంటి నాకు, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఏమండి, ఈరోజు చాలామంది తల్లిలో అలా కఠినంగా ఉంటారు, తండ్రులు కఠినంగా ఉంటారు, నేను చెప్పేదే ఫైనల్. కానీ ఆయన అట్లా కాదండి. ఆ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం కొంచెం దగ్గరికి వచ్చాడు, డాడీ అలా కాదు డాడీ, అందులో కొంచెం మంది నీతిమంతులు ఉంటే నువ్వు వాళ్ళని కూడా నాశనం చేస్తావా? అది నీకు అలా జరగకూడదు, నువ్వు మంచోడివి నువ్వు. సరే అయితే 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను రక్షిస్తానన్నాడు. ఆ మాట తీసి పక్కన పెడతాడు. యెహోవా పశ్చాత్తాపడతాడట. దేనికోసం? అయ్యో ఇందులో నీతిమంతులు ఉన్నారు కదా, కాబట్టి నేను నాశనం చేయను. మొట్టమొదటిది ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా ఎప్పుడు పశ్చాత్తాపడి తాను చెయ్యాలనుకున్న శిక్ష మీ మీదకి పంపించాడో తెలుసా? ఒక్క నీతిమంతుడైనా నీ కుటుంబంలో కనబడికి తెలితేది. ఒక్కడైనా ఆయన కనబడితే నీ కుటుంబం మీదకి రావాల్సిన శిక్షను ఆయన రద్దు చేయవాడుగా ఉన్నాడు. ఈ గ్రామం మీదకి వచ్చే శిక్షను రద్దు చేయవాడుగా ఉన్నాడు. ఈరోజు చెప్తున్నానండి, ఆల్టర్ ముందు యెహోవా పశ్చాత్తాపడి ఏ శిక్ష అయితే ఇక్కడికి వచ్చిందో దాన్ని ఆపేవాడుగా ఉన్నాడు. ప్రభు కోరుకుంటుంది తెలుసా? ఒక్క నీతిమంతుడైనా అని కావాలని కోరుకుంటున్నాడు. ఒక్కడైనా.
నీతిమంతుడు ఉంటే ఆయన అంటున్నాడు, అబ్రహాము నేను నీకు మాట ఇస్తున్నానయ్యా, ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా నేను ఉంచుతాను. ఈరోజు మనం ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలో తెలుసా? ప్రభువా, నేను నీతిమంతుడిని కాదు, నా పట్టణం తరపున, నా కుటుంబం తరపున ఈరోజు నీ పక్షమున నిలవాలని ఉంది, నా దేశం తరపున నేను అడ్డుపడాలని ఉంది ప్రభువా. నా కుటుంబం ఏమండి, ఒక్క ఊహించండి, ఆ సొదొమ గొమొర ప్రాంతానికి నేను వెళ్ళాను. ఆ రోజు నేను ఇట్లా నిల్చుంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నువ్వు కాళ్ళ కింద ఎన్ని ఆత్మలు, ఎంతమంది మరణించిన వాళ్ళు ఉన్నారో తెలుసా నీకు అన్నాడు. నాకు భయం వేసింది ఒక్కసారి. అవన్నీ సమాధులే, ఒక్క డెడ్ బాడీ మిగలలే, అన్ని బూడిదైపోయాయి, అన్ని బూడిదైపోయాయి. ఒక్క నీతిమంతుడు ఉంటే సొదొమ గొమొర రక్షించబడేది. దేవుడు తన డెసిషన్ వెనక్కి తీసుకునేవాడు. ఎందుకు వచ్చిందండి యెహోవాకి కోపం? ఒళ్ళు మళ్ళు అసలు కానట్లే, కళ్ళు కనిపించట్లే, ఆత్మీయ గుడ్డితనం, నీ సొంత వాళ్ళతోనే పాపం చేసే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. వరసలు మర్చిపోయినప్పుడు దేవుడు ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతను తప్పించబడాలంటే ఒక నీతిమంతుడు అవసరం. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఒక్క నీతిమంతుడున్నా నేను శిక్ష తప్పిస్తాను. ఈరోజు నేను అడుగుతాను, ఎవరైనా సంఘం తరపున బ్రదర్ నేను మోకరిస్తా, సంఘం తరపున నేను అడ్డుపడతా అనేవాళ్ళు ఉండగలిగితే అదండి క్రైస్తవ జీవితం, అది క్రైస్తవ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 10 మంది కన్నికల్లో 5 దగ్గర నూనె ఉన్నది, ఇంకొక 5 దగ్గర నూనె లేదు, టైం అయిపోయింది, రాజకుమారుడు వచ్చే సమయానికి వాళ్ళ దగ్గర నూనె ఉంటే బతికిపోయేవాళ్ళుగా, వాళ్ళు కూడా రక్షించబడేవాళ్ళుగా. ఈరోజు మనందరినీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఎక్స్ట్రా ఉండాలి మన దగ్గర, ఇంకా ఎక్కువ ఉండాలి, నాతో పాటు నా పక్కనున్న వాళ్ళు కూడా రక్షించబడాలి అనే ఒక ఆత్మీయ స్థితికి సంఘం ఎదగాలి. ఆమేన్ చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నానండి, దేవుని శిక్ష మీ సంఘం మీద ఏదో ఉన్నది, అది తప్పించబడాలి అంటే సంఘంలో ఎందుకు ఇంకా ఎక్కువ అవ్వట్లే? సంఘంలో అభివృద్ధి ఎందుకు రావట్లే? సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కువ చదువులోకి ఎందుకు వెళ్ళట్లే? సంఘంలో ఉన్న వాళ్ళు వ్యభిచారంలోకి ఎందుకు వెళ్తున్నారు? సంఘంలో ఉన్న వాళ్ళు చదువు అవ్వట్లేదు ఎందుకు? సంఘంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగం రావట్లేదు ఎందుకు? సంఘంలో ఉన్న వాళ్ళు దేవుని పరిచర్యకు ఎందుకు వెళ్ళట్లే? ఏదో శాపం ఉన్నది. దేవుడికి మీ సంఘంలో బాటిల్ కనబడుతుందేమో. ఈరోజు నేను ఒక్క మాట అంటానండి, ఎవడైనా ఒక్క నీతిమంతుడు ఉంటే ఆయన ఆపచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఒక లాస్ట్ 19వ తారీఖున ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన ఆస్తంతటికి మనం వారసులం. ఆ నీతికి నువ్వే వారసుడివే. ఏమండి, ఇప్పుడు నేను పాపాత్మ, మీరు నన్ను పరిశుద్ధుడని చూడకండి, నేను పాపాత్ముడిని. నా కళ్ళు, మనస్సు, తలంపులు అన్నిటితో పాపం చేశాను. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యం చేత, ఆయన రక్తం చేత నేను కడగబడ్డానో, ఇప్పుడు నేను కూడా నీతిమంతుడిగా మారిపోయాను. అందుకే పౌలు గారు ఏమంటారో తెలుసా? జీవిస్తున్నది నేను కాదు. ఒకప్పుడు చంపేసేవాడు, మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించండి. ఆ నీతి, ఆయనలో ఉన్న నీతి నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు నువ్వేమన్నాలో తెలుసా? నా కుటుంబం తరపున నేను ఈరోజు శిక్ష రాకుండా నేను అడ్డుపడతాను. ఒక్క నీతిమంతుడున్నా దేవుడు ఈరోజు మీ కుటుంబం మీదకి రావాల్సిన శిక్షను ఆపడానికి సిద్ధమై ఉన్నాడు. ఏమండి, మీరు అనుకోవద్దు, బ్రదర్ నా చెడు తలంపులు ఎక్కువ, నాకు నోరు కాసుకోలేను, అలాగ తింటాను, లేకపోతే అలాగా నేను
చెడ్డ మాటలు మాట్లాడతాను, బూతు మాటలు మాట్లాడతాను, గొడవలు ఆడుతాను అనేవాళ్ళు ఉంటే, ఈరోజు నీ నోరు బట్టి కాదు, ఆయన కృప బట్టి, ఆయనలో ఉన్న నీతి నీలోకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను అడుగుతున్నాను ఒక్కడైనా ఉండి యెహోవా శిక్ష నుంచి తప్పించగలిగిన నీతిమంతుడు ఎవరు? నీ భర్త మీదకి వచ్చే శిక్షను తప్పించేది ఎవరు? ఈరోజు నేనున్నానంటూ నువ్వు వెళ్ళాలి. మేమే చేతులెడితే ఏం అవ్వదండి. బ్రదర్ నన్ను ముట్టుకోండి అంటే, ఎందుకంటే నా దగ్గర ఏ పవర్ లేదు. నేను చెప్పేది ఏంటో తెలుసా? క్రీస్తు నామములో మనందరము శక్తివంతులమే. నా దగ్గరికి వచ్చి ముట్టుకోండి బ్రదర్ అని అడగద్దు నన్ను. నీకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు నీలో. నేను అవసరం లేదండి, నేను అవసరం లేదు. సంఘం అలాంటి స్థితికి రావాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రెండవది, అహరోను ఏం చేశాడో తెలుసా? చూడండి, దేవుడు కోపం ఎప్పుడొచ్చిందో, ఒక బంగారు దూడని చేసి మమ్ములను ఇజ్రాయేలు దేశం నుంచి రప్పించింది ఈ దూడే అని చెప్పారు. మహిమంతా తీసుకొచ్చి దూడలో పెట్టేశారు. విగ్రహారాధనకి పాల్పడుతుంటే దేవుడు కోపం వచ్చింది. మోజెస్ కొండ మీద నుంచి పిలుస్తున్నాడు. ఏంటి ప్రభా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగితే దేవుడు అన్నాడు, వాళ్ళు ఎంత పాపకార్యం చేస్తున్నారు, విగ్రహానికి మొక్కుతున్నారు, వాళ్ళు నా మహిమంతా దొంగలిస్తున్నారు వాళ్ళు. నేను వాళ్ళందరినీ నాశనం చేసి నిన్ను ఒక జనంగా నేను తీర్చిదిద్దుతాను. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? ప్రభువా, ఇజ్రాయేలు ప్రజని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మధ్యలో చంపేస్తావా? ఆ పేరు నీకెందుకు రావాలి ప్రభా? నువ్వు అలా మాట్లాడినందుకు పశ్చాత్తాపడు. అసలు దేవుడు అంటాడండి మనల్ని పశ్చాత్తాపడే. మోషేతాడు చెప్తున్నాడండి దేవుడితో, నువ్వు అలా మాట్లాడావు, పశ్చాత్తాపడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సరే, సారీ, నేను అలాగన్నాను, నువ్వు చెప్పిన మాట నేను వింటాను, ప్రజలందరినీ నేను రక్షిస్తాను. ఏమండి, దేవుడు ఉగ్రతను కాపాడేది కదా ఏంటో తెలుసా? దేవుడికి పాపికి మధ్యలో ఒకటి నిల్చోవాలి. శిక్షను ఆపగలిగే ఒక ఆత్మీయుడు కావాలి ప్రభువుకి. దేవుడు ఉగ్రతను తప్పించగలిగిన ఒక దేవుని సైనికుడు ప్రభుకి కావాలి. అది నువ్వెందుకు అవ్వకూడదండి? ప్రభువా, ఇటు చూడండి, మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలు, ఆయన దేవుడు అన్నాడు, నేను వాళ్ళందరినీ నాశనం చేస్తాను. మోషే నేనే అనుకోండి, నేను అంటున్నాను, ప్రభువా ప్లీజ్, ప్రభువా చూడు, ప్లీజ్ ప్రభువా, నువ్వు అట్లా అనుకో ప్రభువా, వాళ్ళందరూ నా వాళ్ళు ప్రభువా, వాళ్ళని తీసుకొచ్చు, నన్ను గొప్పగా చేసేయడం కాదు, నాకు వద్దు ప్రభువా, వీళ్ళనే ఆశీర్వదించు. అప్పుడు దేవుడు అన్న మాట నేను చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అంతటా యెహోవా తన ప్రజలకు చేసి దాన్ని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అది ఎక్కడుంది? నిర్గమకాండం 32వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు సంతాపపడ్డాడట, దుఃఖపడుతున్నాడట. అనవసరంగా అలాగన్నా, నోరు జారేశాను, ఇంక నేను అలా చేయను. ఒక వ్యక్తి అడ్డుపడితే నీ మీదకి రావాల్సిన శిక్షను ఆపేవాడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచడం. గట్టిగా చప్పట్లు, అవి కాదు, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన మీద చాలా నేరాలు ఉన్నాయి. ఈరోజు ఒక్క నీతిమంతుడు శిక్షను, ఊరంతటి మీదకి రావాల్సిన శిక్షను ఆపగలిగే శక్తిగా ఉన్నది ఆ నీతిమంతుడు ప్రార్థనకు. దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడు రెండవది ఏంటో తెలుసా? మోషే అడ్డుపడుతున్నాడు. మోషే ఎలాగా? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి అడ్డుపడ్డాడు. ఈరోజు మనం కూడా నీ భర్త, ఏమండి, మనం ఎప్పుడు కూడా భర్త తాగి వస్తే ఏం చెప్తాం తెలుసా? పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ఆయనతో నాకు అసలు సుఖం లేదండి, పెళ్ళైనప్పటి నుంచి తాగి నన్ను కొట్టి ఒళ్ళంతా గొల్ల చేసేసాడు, పిల్లలకి ఇవ్వాల్సినవి ఇవ్వట్లే, ఇంట్లో తేవాల్సినవి తేవట్లే,
అని చెప్పి మాట్లాడుతున్నాంగా. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు కోరుకుంటుంది కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు, శిక్షించమని కాదు. ప్రభువా ఎందుకు ఈ వ్యక్తిని తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు కదా, చంపే ప్రభువా, చంపే ప్రభు అని మీ హృదయంలోనే ఉన్నది చూశారు. విసిగిపోయి ప్రభువా నన్నైనా తీసుకెళ్ళిపో, ఆయనైనా తీసుకెళ్ళిపో, నాకు ఇలాంటి కొడుకొద్దు ప్రభువా. అది కాదండి కోరుకుంటుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన ఉగ్రతకు అడ్డుపడగలిగిన ఒక ప్రార్థన వీరుడు కావాలి ప్రభువుకి. అప్పుడు ఆయన ఏదైతే దోష శిక్ష నీ మీదకి వేశాడో దాన్ని ఆపగలిగాడు మోషే. ఈరోజు ఆ మోషేగా మనమందరం ఎందుకు తయారవ్వకూడదు? నీ భర్తకి దేవుడికి వచ్చిన కోపం మధ్యలో నువ్వే ఒక మోషేగా మారుదువుగాక. ఆమేన్ చెప్పండి బాబు, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నువ్వు ఎలా వెళ్ళాలో తెలుసా? ఈరోజు ప్రభువా నా బిడ్డలకు మీదకు వచ్చిన శిక్ష మధ్యలో ఒక మోషేగా విజ్ఞాపన చేసే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా. సంఘం మీదకి రావాల్సిన శిక్ష రాకుండా నువ్వే ఒక అబ్రహాముగా పోరాడు దేవుడితో. ఒక్క నీతిమంతుడుంటే దేవుడు అంతా స్టాప్ చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఒకరోజు దేవుడు ఒక ప్రవక్తకి పంపించి హిజ్కియా దగ్గరికి వచ్చి, అయ్యా నీ టైం అయిపోయింది, అంతా సర్దేసుకో, మొత్తం తీసేస్తున్నాను, నీకున్నదంతా అబ్జెప్పై ఎవరి కాలిది, నువ్వు చచ్చిపోబోతున్నావు. ఒక మరణకరమైన రోగంతో హిజ్కియా పోరాడుతున్నాడు. చూడండి దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చింది? నువ్వు చచ్చిపోబోతున్నావు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడో తెలుసా? నా వైపు చూడండి, నా వైపు చూడండి, అందరూ చూడండి, నా వైపు చూడండి. మీరు అది ప్రాక్టీస్ చేయాలి ఇంటికి వెళ్ళి. దేవాలయం వైపుకి చేతులెత్తి, ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నాకంటే ఎవ్వరు లేరు ప్రభువా, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతే నా రాజ్యం అంతా ఏమైపోతుందయ్యా. ఏమండి చచ్చిపోతే బాగున్ను, సూసైడ్ చేసుకుంటే బాగున్నా అనే ఆలోచనలో ఉంటాం మనం. ఎందుకు ఈ లైఫ్? కానీ హిజ్కియా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవాలయం వైపుకు తిరిగి ఆయనకు జీవము ఇవ్వగలిగిన వాని వైపుకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏ మరణమైతే ఇచ్చేశాడో ఆ మరణంలో నుంచి జీవంలోకి తీసుకువెళ్ళగలిగిన ప్రార్థన దేవాలయంలో ఉన్నది. ఈరోజు నీకు నిజంగా నమ్మగలిగితే దేవాలయం వైపు నీ చేతులెత్తి, ప్రభువా ఈ క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, ఈ థైరాయిడ్ నుంచి నా జీవితాన్ని, నా బిడ్డలను, నా భర్తను కాపాడయ్యా అని ప్రార్థించే వాళ్ళు సంఘంలో ఉంటే కదా దేవుడు ఆ ఉగ్రత మీ సంఘం నుంచి తీసుకొస్తాడు. ఏమండి నేను ఒరిస్సా ప్రాంతంలో పరిచర్యకి వెళ్తే అక్కడున్న చర్చ్ ఫాదర్ ఏం చెప్పారో తెలుసా? ఫోన్ చేసి ఫాదర్ గారు ఏడుస్తున్నారు వెరైటీగా, బ్రదర్ మీరు ఎలాగైనా రావాలి. ఏం ఫాదర్ గారు ఏమైంది అక్కడ అంటే, 2 రోజులకు ఒకరు చచ్చిపోతున్నారు, 2 రోజులకు ఒకరు కన్ఫామ్గా చచ్చిపోతున్నారు. భయం వేస్తుందండి. రోజు నేను ఆ సమాధుల దొడ్లోకి వెళ్ళడం, ఆశీర్వదించడం, వచ్చేయడం. మా సంఘం ఏదో తప్పు చేసింది, దయచేసి వచ్చి ప్రార్థన చేయండి. ఇప్పటికి 12 మంది చనిపోయారు. 12 మంది అంటే నెలంతా ఇంచుమించి ఆయన సమాధుల దగ్గరికి వెళ్ళారు. మా మీదకి ఏదో శాపం వచ్చింది, ప్రార్థన చేయండి. ఆ రోజు వెళ్ళాం, అందరం దేవాలయం వైపు వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేశాం. దేవుడు ఏ శిక్ష వెయ్యాలని అనుకుంటున్నాడో అది వెయ్యడండి, పశ్చాత్తాపడతాడు. నువ్వు దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే, ఒక నీతిమంతుడిగా దేవుని వాక్యము చేత కడగబడి, ఉదక స్నానం చేయించబడి దేవుని ఉగ్రతను అడ్డుకోగలవు సంఘానికి, నీ కుటుంబానికి మధ్యలో. ఇవేమీ వద్దండి మనకి. పూజ చూసాం, వెళ్ళిపోయాం, అయిపోయింది. ఈరోజు నేను అడుగుతున్నాను,
ఆ ఒక్క నీతిమంతుడు నువ్వు ఎందుకు కాకూడదు? ఆ మోషేలాగా విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఎందుకు మారకూడదు? నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఏడ్చే బదులు నువ్వే ఒక మధ్యవర్తిగా ఉండి దేవాలయం వైపుకు చేతులెత్తి నీ రోగాన్ని ఎందుకు కుదుర్చుకోకూడదు? జాగ్రత్తగా చూడండి నా వైపు చూడండి. మ్యాజిక్ ఏం జరిగిందో. ఆ వ్యక్తి ఎలాగొచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోబోతున్నావని. చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆయన ఇంకా తన ద్వారం దాటక ముందే దేవుడు మళ్ళీ స్వరాన్ని వినిపిస్తున్నాడు ఆ ప్రవక్తకి. అబ్బాయి వెళ్ళి చెప్పు, హిజ్కియా ప్రార్థన విన్నాను, ఆయన 3 రోజుల్లో తిరిగి లేవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు నేను ప్రవచిస్తున్నానండి, మీరు నిజంగా నమ్మి దేవాలయం వైపుకు, ఆయన వైపుకు తిరిగి ప్రార్థన చేయగలిగితే, ఆయనే ఒక దేవాలయం కదా, ఆయన వైపుకు తిరిగి ప్రార్థన చేయగలిగితే, నువ్వే ఒక దేవాలయంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీరు నమ్మాలి. ఎలాగ నమ్మాలో తెలుసా? ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు స్వస్థతతోనే ఇంటికి నడుచుకొని వెళ్ళదురుగాక. నేను మీ ఎవ్వరి మీద చేతులు పెట్టను. నువ్వు నమ్మితే, ఆయన దేవాలయం వైపు చేతులెత్తి తిరిగి ప్రార్థన చేయగలిగితే నీకున్న రోగం నుంచి బయటకు వెళ్ళిపోవాలి నువ్వు. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను చూడండి. రోగంతో ఉన్నవాళ్ళు ఈరోజు ప్రార్థన చేయండి. దేవాలయం వైపుకి తిరిగి, ఆ దివ్య సప్రసాదం వైపు తిరిగి ప్రార్థన చేయండి. ప్రభా నన్ను స్వస్థపరచు ప్రభా, నువ్వు కాకపోతే నాకెవరు ఉన్నారు ప్రభా. దేవుడు నీకు ప్రవచనం అవ్వబోతున్నాడు. 3 రోజుల్లో ఏ మరణం అయితే మరణంలోకి వెళ్ళిపోవాలనుకున్న నీ శరీరం మరలా నేను జీవంతో నింపుతాను. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ పట్టణం మొత్తాన్ని నిన్ను నాశనం చేయకుండా ఉంచుతానంటున్నాడు. మోషేతో అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నేనే పశ్చాత్తాపడుతున్నాను, ఎవ్వరిని ఏమీ చేయను, వారిని ఒక దేశముగా నేను దీవిస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆధారం ఇదే. నిన్ను తల ఎత్తుకొని చేయవాడు ఈయనే. ఆమేన్.